వరంగల్ జిల్లాలో అఘోరి నాగసాధువుపై జీవహింస చేసినందుకు మామునూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నెల 19న వరంగల్ నగర్ శివార్లోని బెస్తన్ చెరువులో జీవహింసకు పాల్పడిన అఘోరి నాగసాధువుపై పలువురు యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు యువకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు. జీవహింస చట్టం కింద పలు సెక్షన్ల ద్వారా విచారణ చేపట్టనున్నారు. ఐఎమ్ ఎల్ఎల్బి స్టూడెంట్. రీసెంట్గా 19th నవంబర్ రోజు సోషల్ మీడియాలో ఒక వీడియో సర్క్యులేట్ అయిందండి. అందులో అఘోరి నాగసాధు అనే ఒక అఘోరి ఏం చేసిందంటే ఒక హెన్నును హోమగుండంలో మొత్తం ఒక దేవుని ఆఫరింగ్ టు ద గాడ్ ఆ పేరుతోని ఒక హోమగుండంలో ఏం చేసిందంటే ఒక హెన్నును ఒక కోడిని తీసుకొచ్చి బలిచ్చింది. ఆ కోడిని బలి ఇవ్వడంతో ఒక ఫైర్ ఉంటుంది హోమగుండంలో. ఆ ఫైర్ని ఆ హెడ్కి ఎక్స్టింగ్విష్ చేసి ఒక కత్తితోని ఒక పొడవైన కత్తి స్వాడ్తోని ఆ జంతువు హెన్నుని బలివ్వడం జరిగింది. ఆ హెన్నును బలివ్వడంతో అది తెలంగాణ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ యాక్ట్ ప్రొహిబిషన్ 1950 ప్రకారం నేరము, జంతు బలి అనే నిషేధము ఇక్కడ. సో మనకు అందులో సెక్షన్ 3 అని ఒకటి ఉంటుంది. సెక్షన్ 3 ఆఫ్ తెలంగాణ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ యాక్ట్ ప్రొహిబిషన్ యాక్ట్ 1950 ప్రకారం జంతు బలిని రిలీజియస్ పర్పస్ కానీ వేరే ఎనీ ప్రొసెషన్ కానీ ఎనీ అదర్ యాక్టివిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఆర్ ఎనీథింగ్. సో ఆ పర్పస్లో జంతు బలి ఇవ్వడం అనేది నేరము. ఇక్కడ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన వీడియో ప్రకారం అఘోరి నాగసాధు ఆ హోమగుండంలో కొన్ని మంత్రాస్ ఆఫరింగ్స్ రిసైట్స్ చేస్తూ సో ఒక జంతువు హెన్నును బలిచ్చింది. అందులో క్లియర్గా విజిబుల్ అయింది. అందులో వీ హ్యావ్ ఎనేబుల్డ్ ఇట్ క్లియర్లీ. సో ఇంకొకటి BNS 325 సెక్షన్ ప్రకారం ఏ జంతువుకైనా క్రూయల్టీ కానీ మేమింగ్ కానీ కిల్లింగ్ కానీ చేయడం, దానికి హార్మ్ ఇంపోజ్ చేయడం, ఇన్ఫెక్ట్ చేయడం కానీ అలా జరుగుతుందనుకో అది మాక్సిమం 5 years వరకు పనిష్మెంట్ ఉండండి అందులో. ఈ తెలంగాణ శాక్యులర్ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారం 3 నెలల సాధారణ జైలు శిక్ష ఉంది. సో జంతు బలి అనేది ఇలా నేరము. ఇంకొక ముఖ్యమైన చట్టం ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్ టు ఎనిమల్స్ యాక్ట్ 1960. దీని ప్రకారము సెక్షన్ 11 క్లాస్ 1 సబ్ క్లాస్ A ప్రకారం దీని ఒక నేరంగా పరిగణిస్తున్నారు. సో ఇలా జంతు బలి ఈ పాయింట్ మీద మేము మా మిత్రుడు సౌమిత్ ఇంకా అదర్ ఫ్రెండ్స్ సహకారంతో మేము మమ్నూరు పోలీస్ స్టేషన్ వరంగల్లో కిలా వరంగల్ మండలంలో మమ్నూరు పోలీస్ స్టేషన్ అని ఉంటుంది. ఆ మమ్నూరు పోలీస్ స్టేషన్లో మేము అక్కడ SHO రమేష్ గారు కానీ మిగతా అదర్ స్టాఫ్ కానీ వాళ్ళ సహకారంతో